హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డోక్లా చేశానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత స్పాంజిలా ఉందో. అసలు ఇది డోక్లానా లేకపోతే కేకా అనుకుంటున్నారు కదా. నిజంగా చాలా చాలా స్పాంజిగా వచ్చిందండి. మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి కొలతలు లేకుండా ఈ యొక్క డోక్లా అనేది చేశాను. చాలా త్వరగా అయిపోతుంది, చాలా క్విక్గా కూడా అవుతుంది ఈ యొక్క రెసిపీ వచ్చేసి. మరి ఇంకెందుకు ఆలస్యం, నోరూరించి ఈ యొక్క డోక్లాను ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. నేను విజయ, మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్. ఇది వచ్చేసి ఖమాన్ ఢోక్లా అండి. ఈ యొక్క డోక్లా ప్యాకెట్తో నేను ఈ రోజు డోక్లా అనేది చేస్తున్నాను. ఇది 1/2 kg ప్యాకెట్ అండి. ఇది మార్కెట్లో చాలా ఈజీగా అందుబాటులో ఏ బ్రాండ్దైనా సరే ఉంటుంది. చాలా తక్కువ రేటు కూడా అండి. 1/2 kg వచ్చేసి 125 రూపాయలు. ఈ యొక్క రెసిపీ కూడా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ రాసి ఉంటుంది. కాకపోతే ఇదే విధంగా కాకుండా మనం ఇంకొంచెం మార్చి కనుక చేసుకున్నామంటే చాలా చాలా బాగొస్తుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు వెంటనే చూసేద్దాం. ముందుగా మనము కుక్ చేసుకోవడానికి ఒకటి టిఫిన్ గిన్నె కానీ ఏదైనా సరే తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని ఈ విధంగా గ్రీజ్ చేసుకోవాలి. ఆయిల్ రాసుకొని ముందుగా ఈ యొక్క ప్లేట్ని సైడ్కి పెట్టుకుందాము. నేను వచ్చేసి స్టీల్ది తీసుకున్నాను, అల్యూమినియం దైనా సరే తీసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సగమే వాడుకోవచ్చు. తర్వాత అల్లం తురుమండి, కొంచెం 2 ఇంచుల సైజులో తీసుకొని తురుము తీసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నటి ముక్కలు తీసుకున్నాను. ఇవి మధ్య మధ్యలో ఇలా నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి. తర్వాత మనం 1/2 లీటర్ కంటే ఇంకొక 1/2 లీటర్ ఎక్కువగానే వేసుకోవాలి. లీటర్ కంటే నీళ్లు తక్కువగా ఉండేటట్టుగా చూసుకొని మన బ్యాటర్ ఈ విధంగా కలిసేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఓవర్ మిక్స్ అనేది చేయకూడదండి. బ్యాటర్ని బాగా ఇలా కలుపుకొని ఒకే డైరెక్షన్లో తర్వాత వెంటనే ఒక గ్రీజ్ చేసిన దాంట్లోకి 1/4 వంతు వేసుకోవాలి. కొంచెం ఖాళీగా ఉండేటట్టుగా చూసుకొని ఇలా ట్యాప్ చేసుకొని నేను ముందుగానే కుక్కర్లో స్టాండ్ వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి వేడి చేశాను. ఆ యొక్క పొర్లే నీళ్ళ మీదనే ఈ ఒక్కటి అనేది పెట్టుకొని మూత పెట్టుకొని 25 నిమిషాల సేపు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఈలోపు మీ దగ్గర కనుక మైక్రోవేవ్ ఉంటే దాంట్లో ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీ యొక్క స్టాండ్ యొక్క పాత్ర ఉంటుంది కదా, దాంట్లో 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను. ఈ యొక్క ఇడ్లీ పాత్రలకు కూడా నేను ఇలా ఆయిల్ రాస్తున్నాను. తర్వాత నాకు కొంచెం బ్యాటర్ అనేది మిగిలింది కదా, ఆ యొక్క మిగిలిన బ్యాటర్ని ఇలా ఇడ్లీలో లాగా వేసుకుంటున్నానండి. ఇలా వీటన్నింటిని వేసుకున్న తర్వాత కింది ట్రేకి వాటర్ టచ్ కాకుండా ఉండేటట్టుగా కొంచెం నీళ్ళు అనేది పోసుకుని తర్వాత ఈ యొక్క ట్రేలు అనేవి 2 పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్లో చూపించే విధంగా. తర్వాత మూత పెట్టుకొని ఇదైతే 8 నుంచి 10 నిమిషాలే అండి. 10 నిమిషాలు కూడా అవసరం లేదు, 8 నిమిషాలు అయితే మనకి ఇది అనేది బాగా కుక్ అయిపోతాయి. చూడండి, 8 నిమిషాలకే నాకు మైక్రోవేవ్లో చాలా చాలా త్వరగా రెడీ అయ్యాయి. ఒక స్టిక్ పెట్టి చూస్తే నీట్గా వచ్చింది. తర్వాత వీటిలో నుంచి తీసి వీటిని కొద్దిసేపు చల్లారడానికి సైడ్కి ఉంచుకోవాలి. ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత వీటిని అనేది డీమోల్డ్ చేసుకొని నేను ఒక ట్రేలో అరేంజ్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. ఇలా ఇడ్లీలా తినేసిన కూడా చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు గ్యాస్ మీద ఉడికిందో లేదో చూద్దాము. 25 నిమిషాలు అయిందండి. ఇలా టూత్పిక్ వేసి చూస్తే క్లీన్గా వచ్చింది, మంచిగా ఉడికిపోయింది. అయితే కొద్దిసేపు చల్లారడానికి సైడ్కి ఉంచుకుందాము. ఈలోపు తాలింపు వేసుకుందాము. గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ వరకు నూనెను వేడి చేసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలను వేస్తున్నాను. తర్వాత పెద్ద స్పూన్తో 1 స్పూన్ వచ్చేసి ఆవాలు వేస్తున్నాను. ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు కరివేపాకును కూడా వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లోకి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. మనకు ఈ యొక్క సిరప్ ఎంత ఉంటే మనకు డోక్లా అనేది అంత టేస్ట్గా ఉంటుంది. 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. తర్వాత పెద్ద స్పూన్తో 2 లేక 3 స్పూన్ల వరకు చక్కెర వేసుకుంటున్నాను. మీరు తీసుకునే నీళ్ళని బట్టి చక్కెర కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇలా బాగా చక్కెర కడిగి పొర్లేంత వరకుగా ఉంచుకొని దించాలి. ఈలోపు ఇక్కడ మనకు వచ్చేసి చల్లగా అయిపోయిందండి. ఇలా నైఫ్తో కొంచెం సైడ్స్ అనేది లూజ్ చేశాను. తర్వాత ఒక ట్రేలోకి దీని అనేది డీమోల్డ్ చేస్తున్నాను. ఇలా తిప్పుకున్నామంటే మనకి వెంటనే లూజ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా మీరు ఇలా ప్యాకెట్తో తయారు చేసుకోనండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కట్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు ఎంత బాగుందో. మరి రవ్వ ఎంత వేసుకోవాలి, శనగపిండి ఎంత వేసుకోవాలి అనే కొలతలు ఏవీ లేకుండా ఇలా సింపుల్గా ప్యాకెట్ తెచ్చేసుకోండి. ఆ తర్వాత ఇలా కనుక డోక్లా చేసుకున్నారంటే అప్పటికప్పుడు ఈజీగా మీరు చాలా త్వరగా చేసేయచ్చు. ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత మనము
ముందుగా ఈ యొక్క షుగర్ సిరప్ను తయారు చేసి పెట్టుకున్నాం కదా, వీటిపైనకి ఈ విధంగా వేసుకుంటూ ఆ తర్వాత గనక సర్వ్ చేసామంటే చాలా బాగుంటుందండి. అయితే సర్వ్ చేసే ప్రతిసారి ఏంటంటే మనకు ఈ యొక్క షుగర్ యొక్క సిరప్ ఏదైతే ఉంటుందో దాంతో మనకు లిక్విడ్ కొంచెం ఉండేటట్టుగా చూసుకుని సర్వ్ చేసుకుని అలా తిన్నామంటే జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. కొంచెం పుల్లగా, తీపిగా, కారంగా చాలా బాగా అనిపిస్తుందండి. మరి నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.